దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు గోపి ఏంటంటే ఆ కథలన్నీ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది తను ఎంత ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నాడు ఒక సినిమా గురించి. అండ్ తను అనుకుంటున్న సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి నేను ఇలాంటి సినిమా అనుకుంటున్నాను ఏంటి అని వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇలా ఒక సినిమాని ఒపీనియన్స్ తీసుకుంటూ కరెక్ట్గా సినిమా తీస్తే ఫెయిల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. సో డెఫినెట్గా సక్సెసే వస్తుంది. గోపి ఇప్పుడు సరైన ట్రాక్లోకి ఎక్కావు. సో అదే కంటిన్యూ చేస్తే నువ్వు ఇందాక శివాజీ చెప్పినట్టు 25th ఇయర్ ఇక్కడే హైదరాబాద్లోనే ఇలా కాదు ఇంకా గ్రాండియర్గా ఆ రోజు మళ్ళీ శివాజీ నేను కూడా వస్తాము. డెఫినెట్గా నువ్వు చేస్తావు ఆ నమ్మకం నాకు కలిగింది. సో ఆల్ ది బెస్ట్. అండ్ ఈరోజే పేపర్లో చూశాను నీ ఇంటర్వ్యూ ఇందాకే టీ తాగుతూ ఇంట్లో చదివా కనిపిస్తే నేను వచ్చేది చెప్దాం అనుకున్నాను కానీ నువ్వే అది నీ పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చావు. అదేంటంటే ఎస్ కాదు ఒక మనిషి సినిమా నేను నమ్మేది అదే. డబ్బు సంపాదిద్దామని సినిమా తీస్తే సక్సెస్ రాదు. సినిమా సక్సెస్ తీయు ఆటోమేటిక్ డబ్బు వస్తుంది. సో నీది అదే స్టేట్మెంట్ ఉంది, నువ్వు అదే ఫాలోగా. సో డబ్బు కోసం సినిమా తీయకు. డబ్బు కోసం సినిమా తీస్తే డబ్బు రాదు, పోద్ది కూడా. అంటే రాంగ్ స్టెప్ పడి పోద్ది. అదే నువ్వు సినిమా సక్సెస్ తీయు ఆటోమేటిక్ నీ దగ్గరికి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. సో కీప్ ఇట్ అప్ అలాగే కంటిన్యూగా. అండ్ నెక్స్ట్ తను చేయబోతున్న సినిమాకు కూడా అలా వాళ్ళ లక్కీ మీడియాలో చేయబోతున్న సినిమాకు నేను ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాను. అంతేకాదు గోపి వచ్చి మొన్న ఒక స్టోరీ మాకు చెప్పిస్తే అది ఫైనల్ చేసాం. అది మా బ్యానర్లో చేస్తున్న దానికి గోపి కూడా కో ప్రొడ్యూసర్గా ఉంటాడు. సో అలా ఈరోజు నీ డెవలప్మెంట్ అది ఒక వెంకటేశ్వర క్రియేషన్స్లో వచ్చి ఇవాళ ఒక చేయబోయే సినిమాలో ఆ పోస్టర్ మీద నీ పేరు పడడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. శివాజీ ఏదైతే చెప్పాడో అది అచీవ్మెంట్. కీప్ ఇట్ అప్ అండ్ కంగ్రాట్స్. నమ్ముకుని వచ్చినాడు. అలాగే తన దగ్గర టాలెంట్ కావాలని ఎదుటి వ్యక్తులు టాలెంట్ ఉంటే టక్కన పెట్టేసి వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ దగ్గర మంచి విషయాలను లాక్కుని తనతో సినిమా తీయడానికి ట్రై చేస్తుంటాడు. అదే ఈ 10 years పాటు ఒక బ్యానర్ నిలబడి ముందుకెళ్తుందంటే తను గ్రాస్ప్ చేసే విధానం. అలాగే 10 years అంటే ఒక జనరేషన్ మారిపోద్ది. మారిపోయినా సరే ఇంకా మోడర్న్గా 10 years పాటు ఉన్నా ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ కొట్టాడంటే అది మోడర్న్ దాన్ని అతను క్యాచ్ చేసే విధానం. ఆ విధానం తనని 25 ఏళ్ళ పాటు కూడా అలా ముందుకు తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ బ్యానర్లో 10 years పాటు కంటిన్యూ చేసి ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు ఇలా రైటర్గా వర్క్ చేస్తున్నాను, గర్వంగా ఉంది. థ్యాంక్ యూ గోపి. అంటే పని చేద్దామన్న ధ్యాస రాలేదు నాకు. ఈ సినిమా అయిపోయింది ఇంకో సినిమా, ఈ సినిమా అయిపోయింది ఇంకో సినిమా, ఎలా మొదలు పెడతాయి ఇలా పొద్దున్నే సాయంత్రం వరకు మార్నింగ్ లేచిన దాకా ఈవినింగ్ వరకు టైం అలా గడిచిపోతుంది. అంటే చాలా అంటే సినిమాకి చాలా నేర్చుకున్నాను. ఎంతోమంది మిత్రులు బేసిక్గా నాకు ఎవరు నేను మామూలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చిన్న స్టేజ్ నుంచి వచ్చినామని ఇప్పటి వరకు నాకు హెల్ప్ చేసిందంతా ఓన్లీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ వల్లనే నాకు వాళ్ళు రిలేషన్స్ కాదు, చుట్టాల సంబంధం లేదు, ఏం లేదు. ఫ్రెండ్స్ వల్లనే ఫ్రెండ్స్ నమ్ముకొని నేను ఇక్కడ ఉన్నాను. ఫ్రెండ్స్ వాళ్ళ సాయంతో ఇంత ఎదుగుతున్నా. ప్రతి సినిమాకి నాకు అందరు మిత్రులు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఈ కంపెనీ నిలబడడానికి అన్ని స్టేజెస్లో ఎన్నిసార్లు చాలామందిని ఇబ్బంది పెట్టాను, చాలామందిని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా నువ్వు మంచి పని చేస్తున్నావు, ఎప్పటికైనా సక్సెస్ అవుతావు, ఎప్పటికైనా నిలబడతావు, నువ్వు దాని గురించి వరీ కాకు అని నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే శివాజీకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటే తక్కువ అనిపిస్తుంది. అంటే ఏమంటారు, ఎవరు అడిగితే చేసేది సహాయం, అడిగితే చేసేది దానం, అడగకుండా ఫ్రెండ్స్లో చేసే సహాయం అంటాడు. శివాజీ నా పట్ల మాత్రం చాలా బాధ్యతగా ఫీల్ అయ్యాడు. అంటే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంపల్సరీ నేను చేయాలి. అంటే ఇంట్లో మా బ్రదర్ని, మన అమ్మ నాన్నల్ని వాళ్ళని చూసుకోవడం అనేది మనం సహాయంగా ఫీల్ అవ్వం, బాధ్యతగా ఫీల్ అవుతాం. తను నా పట్ల అదే ఫీల్ అయ్యాడు. కంపల్సరీ ప్రొడ్యూసర్ చేయాలి, నువ్వు అవ్వాలి, చేయాల్సిందని. నేను అప్పుడు టాటా బిర్లాకు ముందు క్రియేటివ్ సైడ్ రకరకాల ఈ సినిమా చేస్తాను, ఆ సినిమా చేస్తాను, ఏదో చేద్దామని తాపత్రయంతో ఉండేవాని కాదు. నువ్వు ప్రొడక్షన్ మేనేజర్గా చేసావు, నెక్స్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కామెడీ సినిమాలు చేయాలి, మనం ఇలా చేయాలని నేను సాయికృష్ణ వేరే కథ చేసుకుని ఉంటుంది. అది వద్దు, ఇలాంటి కథనే చేద్దాం, ఇలాంటి కథలు అంటే మళ్ళీ ఒక 6 నెలలు కూర్చొని శ్రీనివాస్ రెడ్డి గారిని అప్పుడు అధినేంద్ర చంద్రం హిట్ ఇచ్చాము మేము. అప్పుడు తనకి కథ వెళ్ళి సెలెక్ట్ చేసి శివాజీ దగ్గరుండి అవన్నీ చూసి అధినేంద్ర చంద్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత అదే డైరెక్టర్ని తీసుకొని పెట్టి ఒక 7 నెలలు కూర్చొని కథని అన్ని విధాలుగా తయారు చేసి మొదట షూటింగ్ కూడా మొదలుపెట్టాం. మొదలుపెట్టి 5 రోజులు షూటింగ్ అయినా కథ మారింది.
అది మారితే ఏంది అన్నాడు. అంటే లేదు లేదు మా కథ మారింది, సీన్స్ రీషూట్ అయినా పక్కన పెట్టేసి మళ్ళీ రీషూట్ చేసి ఆ ఆ సినిమా సక్సెస్ కొట్టాలనే ఉద్దేశంతో చేసాం. అందరికీ నచ్చింది. అలాగే నా ఫ్రెండ్ శ్రీను నేను శివాజీ ముగ్గురం జెమినీ టీవీలో పరిచయం. అక్కడి నుంచే కంటిన్యూగా ఈ రోజు వరకు మేము కొనసాగుతూనే ఉన్నాం. ప్రతి విషయాన్ని మేము ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ. అలాగే నేను ఫస్ట్ సినిమా చూసిన ఫస్ట్ 3 సినిమాలకు శ్రీను నాకు సపోర్ట్గా, ఫినాన్షియల్గా సపోర్ట్గా, అన్నిట్లలో ప్రొడక్షన్ సపోర్ట్గా ఉన్నాడు. అలాగే శివాజీ గారు చెప్పినట్టు రాజన్న అంటే నాకంటే నేను ఆయనతో ఇప్పుడు ఆయన పక్కన సీట్లో కూర్చొని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అంటే తను అంటే ఎప్పుడు తను చేసే కథలు అవన్నీ నేను చూస్తుండేవాడిని. దూరంగానే తను కలిసి నమస్తే పెడుతున్నాడు. ఆయన చూడగానే నాకు తెలియని ఇన్స్పిరేషన్, ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండేవాడిని. ఒకరోజు పరుగు సినిమా టైంలో పరిచయం చేశాడు ఫస్ట్ టైం రాజు. రవి ఇగో మీ టార్గెట్ మీద వస్తుంది చెప్పాడు, మీరు అడవి వెళ్ళారు మాత్రం ఇగో మీ ఫ్యాన్ అయినా మీ ప్రకారం వస్తాడని. అలా ఆయన సినిమాలు నేను చూస్తూ ఆయన ఏం చేస్తానో గమనిస్తూ అనుక్షణం గమనించుకుంటా మంచి కథలే తీసుకుంటే డెఫినెట్లీ హిట్ అవుతుంది. మంచి కథ తీస్తే ఒకరు ఏదైనా తేడా పడిందంటే తప్పు మనమే చేసిన ఫీల్ అయ్యేది, ఆడియన్స్ తప్పు కాదు. మనమే ఎక్కడో దగ్గర ప్రెషర్కి లోనై ఏదో మిస్టేక్ చేసాం అనుకొని అలాగే కథలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళేవాని. ప్రతి కథలో ఏ కథలో వేరే రైటర్స్ ఎవరు చెప్పినా సరే సాయికృష్ణ నాకు కథల విషయంలో పక్కా సపోర్ట్. అంటే సినిమా చేద్దాం ఏదో ఒకటి అని కాకుండా కంపల్సరీ నాతో ఫైట్ చేసేవాడు, ఇది తప్పు ఇది కరెక్ట్ అదే అని. ఇలా నా జర్నీ కొనసాగుతూ ఉంది. ఈ జర్నీలో ద బెస్ట్ అంటే నేను మొత్తం నేను అనుభవమే ఆస్తి అని ఎలా చెప్పాను, అలాగే నేను సంపాదించుకున్న ఆస్తి దిల్రాజు గారితో గొప్ప పరిచయము. తను నా టాలెంట్ గుర్తించడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. సినిమా చూపిస్తా మామ, తను చూడకపోతే ఈరోజు ఆ సినిమా రిజల్ట్ ఉండదు, అది 100% నాకు తెలుసు. అది ఎవరు చెప్పక అది నాకు తెలుసు. డెఫినెట్లీ మేము వేరే తప్పు చేసే స్థితిలో ఆయన ఆ సినిమా చూడటం, ఆ సినిమా చూసినాక 22 మినిట్స్ దాన్ని తగ్గించడం, దాని రిజల్ట్ యావరేజ్ నుంచి సూపర్ హిట్ టాక్ డైరెక్ట్ మార్నింగ్ షోకి రావడం, ఆ సినిమా వల్ల అందరికీ డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఉపయోగం జరగటం, ఈరోజు నేను ముందుకి ఇంకా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి కారణం అది నాకు చాలా ఉపయోగం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజన్న. ఆ టైంకి వచ్చి నన్ను ఆ సినిమాని అలా కాపాడినందుకు. అలాగే ఆ సినిమాని నైజాంలో తను సపోర్ట్ రిలీజ్ అంత స్ట్రాంగ్గా రిలీజ్ అయ్యి మంచి షేర్స్ కలెక్ట్ చేసి ఉంది. ఆ తర్వాత నేను ప్రతి కథలను అన్నతో డిస్కస్ చేస్తూ ఉంటాను. నేను తనకు నచ్చిన కథలు అయినా ఉంటే తనకు నచ్చే విధంగా కథ ఉండాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకొని తయారు చేస్తూ ఉన్నాను. ఒక అనుభవం కన్ఫర్మ్ చేస్తే ఆల్మోస్ట్ 80% సక్సెస్. ఆ తర్వాత మేకింగ్కి గట్టిగా చేసి సినిమా సక్సెస్తో నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నా. ఈ నా జర్నీలో నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా అంటే నేను మీడియా జెమినీ టీవీ నుంచే వచ్చాను, అయినా కూడా టాటా బిర్లా మొదలు నుంచి ఈ రోజు వరకు నా ప్రతి ప్రెస్ మీట్ని ప్రతిదాన్ని అందరు మీడియా మిత్రులందరూ నా పులగం చిన్నారాయన ఫస్ట్ మా పిఆర్ఓ అప్పటి నుంచి ఈ రోజు వరకు తను అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ చేస్తూ మీడియా చిన్న ప్రొడ్యూసర్ అని కాకుండా కొత్త ప్రొడ్యూసర్ అని అన్ని సినిమాలకు నాకు చాలా ధైర్యంగా సపోర్ట్ చేసింది. ఈ సభాముఖంగా అందరికీ